హాయ్ అండి. ఈరోజు స్పెషల్ కొత్తిమీర టమాటా కొబ్బరి పచ్చడి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు కొత్తిమీరను వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొత్తిమీరను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిని పెట్టి ఒక పావు కిలో టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును, కొద్దిగా చింతపండును, అలాగే చిన్న బెల్లం ముక్కను వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలనేవి పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఉడికించుకున్న టమాటా ముక్కలను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ముందుగా ఉడికించి చల్లార్చుకున్న టమాటా ముక్కలను, అలాగే ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడిని బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత తగినన్ని పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3-4 ఎండుమిరపకాయలను, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే ఈ చట్నీని వేడివేడి రైస్తో తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇడ్లీ లేదా దోశల్లోని కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కొత్తిమీర టమాటా కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయినట్లేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ని మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.